హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్షి వ్లాగ్స్ అండ్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీలైతే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ గ్రో అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే కనుక చాలా రోజులు అవుతుంది నేను లాంగ్ వీడియో పెట్టి. ఎందుకంటే మీ మధ్యలో అసలు షూట్ చేయడమే మానేశాను ఇంట్లో పనుల వల్ల. అసలు లాంగ్ వీడియో చేద్దామంటే కుదరట్లేదు. కానీ ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా 10 డేస్కి ఒకసారి అయినా పెడతాను మ్యాక్సిమము. అండ్ మా హస్బెండ్ అయితే విజయవాడకి వెళ్ళారు. మార్నింగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్కి పెట్టాను కదా వీడియో. సో ఈరోజు నేను మా హస్బెండ్ లేకుండా పిల్లలతో ఎలా ఎలా చేసుకుంటానో నా పనులనేది చూపిస్తానండి ఈ వీడియోలో. ఇంకా పిల్లల్నైతే లేపేశాను. వాళ్ళైతే బ్రష్ చేస్తున్నారు. ఈ మధ్యలో నేను బట్టలైతే ఫోల్డ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఖచ్చితంగా లేచిన తర్వాత అయితే టీ ఉండాలి గదా! సో దీని తర్వాత ఇంకా నాది అదే పని, టీ పెట్టుకొని తాగేయాలి. సో వర్షాలైతే చాలా హెవీగా పడుతున్నాయండి. 2 డేస్ అయితుంది కంటిన్యూస్‌గా పడుతుంది వర్షం. ఇక్కడ మాత్రం స్కూల్స్ అయితే బంద్ ఏం లేవు. మా అమ్మ వాళ్ళ విలేజ్‌లో స్కూల్స్ అయితే హాలిడేస్ ఇచ్చారంట. 2, 3 డేస్ బాగా హెవీగా ఉన్నాయట. ఇంకా అటు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అటు రివర్స్ ఎక్కువ ఉంటాయి గదా! సో ఇక్కడ అలాంటివి ఏం లేవు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో మాత్రం చాలా వాటర్ వచ్చేసినాయి. అక్కడున్న వాగులో మాత్రం. నిన్న వీడియో పెట్టాను చూసారు కదా! అది మా ఇంటి దగ్గర ఉండే వాగే. అంటే మా ఊరు కొంచెం హైట్‌లో ఉంటదిలెండి. సో అటొక ఊరుంటది, ఇటొక ఊరుంటది. మధ్యలో విలేజ్ ఉంటది. సో ఇంకా వాగు వర్షాలు ఇలా కంటిన్యూస్‌గా కురిస్తేనే వస్తాయండి వాటర్. అదర్‌వైజ్ రావు. నార్మల్‌గానే ఉంటది. కాకపోతే మొన్నటి నుంచి అసలు 24/7 కురుస్తూనే ఉంది వర్షం అయితే. ఇంకా నా బ్యాడ్ లక్ ఏందో గానీ నేను వ్లాగ్ షూట్ చేసే మంచిగా షూట్ చేసి పెడదాం ఇవాళ అని అనుకున్నా. కాకపోతే పవర్ కట్ అయింది. ఇంకా నా మొబైల్ అంతంత మాత్రమే. ఈ మొబైల్‌తో వీడియోస్ తీయడమే చాలా ఎక్కువ. ఎందుకంటే అసలు క్లారిటీ పోయిందండి. చాలా ఇయర్స్ అవుతుంది తీసుకొని. ఇంకేదో కొన్ని రోజులు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చే వరకైనా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. సో అప్పటి వరకు మా ఆయన మొబైల్ కొనియనని చెప్పారు. అప్పుడే కొనిస్తా అన్నారు. సో ఇంకా అంతే నేను కూడా అనుకున్నా ఇప్పుడే కొనుక్కొని ఎందుకు వేస్ట్. సో ఇది యూజ్ చేసుకుంటే సరిపోతది కదా! ఇంకా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదా అని చెప్పి కొత్త కొత్త మొబైల్స్ తీసుకొని చేయలేం కదా! సో ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఇంకా లంచ్‌లోకి పిల్లలకైతే కాలీఫ్లవర్ అండ్ క్యాబేజీ చేస్తున్నా. వీళ్ళకి టిఫిన్ ఏస్తే చూడండి ఎట్లా నవ్వుతున్నారో, ఏదో జోకేసుకొని నవ్వుతున్నారు వాళ్ళే. ఆ టైంలో బాగా కోప్పడ్డాను కానీ, ఇప్పుడు చూస్తే మాత్రం నాకే నవ్వొస్తుంది. మా ఆరుష్ నవ్వు, మా స్వస్తిక నవ్వుతుంటే భలే అనిపిస్తది గదా! మంచిగా అనిపిస్తది. ఇంకా వాళ్ళనైతే స్కూల్‌లో డ్రాప్ చేసొచ్చాను ఇద్దరిని. వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలుంటే తోమేసుకుంటున్నా. ఇంక తర్వాత ఇల్లు గూడా క్లీన్ జేయాలి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతాయో లేదో చెప్పండి. లేదంటే కుకింగ్ వీడియో చేయాలా ఫుల్ వీడియో ఆర్ వ్లాగ్ ఇలా డైలీ వ్లాగ్ ఓకేనా? ఏదో ఒకటి చెప్పండి. నేనైతే అలా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను చేసేది మీరు చూడడానికి మాత్రమే. అంటే ఆఫ్‌కోర్స్ నాకు మీకు 2 రకాలుగా యూజ్ అవుతది. మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. నాకు గూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గదా! అందుకే నేను మీకు నచ్చింది చేయడానికి ట్రై చేస్తాను. మాక్సిమం అంటే నా ఛానల్ కంటెంట్ మాత్రం ఇదే డైలీ వ్లాగ్స్ చేయడము ఆర్ కుకింగ్ వీడియోస్ ఇంకా కిడ్స్‌తో ఇంకా ఎక్స్‌ప్లోరే బయటికెళ్ళినప్పుడు గానీ ఏదైనా. సో మీకు నచ్చిన దాన్ని బట్టి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ తొందరగా 1000 సబ్స్క్రైబర్స్‌ని చేసేయొచ్చు కదా! నాకు కొత్త మొబైల్ వస్తది. ఇంకా మంచిగా క్లారిటీగా వస్తాయి వీడియోస్ కూడా. అండ్ మా అమ్మ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తుంది. తొందరగా గ్రోత్ రావాలని. నేను ఆల్రెడీ చెప్పాను ఇది తొందరగా గ్రోత్ రాదు. కాకపోతే మనం కాన్స్టెంట్‌గా వీడియోస్ పెడుతూనే ఉండాలమ్మా. ఇట్లా అయితేనే వస్తది. మనం రావట్లేదు సబ్స్క్రైబర్స్, వ్యూస్ రావట్లేదని డిస్కరేజ్ అయ్యి మానేయొద్దు. నేను అప్పుడు లాస్ట్ టైం అదే ఛానల్ పెట్టి అలా తీసేసాను గదా! ఇప్పుడు బాగా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అప్పుడు నాకు నియర్లీ 700 సబ్స్క్రైబర్ వరకు ఉండేవారు. కాకపోతే ఆ ఛానల్ కొన్ని రీజన్స్ వల్ల తీసేసాను. మెయిన్ రీజన్ మొబైల్ అయితే పోయిందండి. అది న్యూ ఇయర్ రోజే పోయింది 2023. ఇంకా బ్యాడ్ లక్ అనుకోవాలో, గుడ్ లక్ అనుకోవాలో తెలీదు గానీ, చాలా మంచి వీడియోస్ అప్‌లోడ్ చేశాను. పిల్లలు చాలా చిన్నగున్నారు. కొన్ని ఫన్నీ రీల్స్ గూడా ఉండేవి. ఇంకా అవన్నీ మిస్ అయిపోయినవి. ఇంకేం చేద్దాం అంతే. ఇంకా మనకు ఆ ఛానల్ రాసిపెట్టలేదనుకుంటా. ఇంకా ఈ ఛానల్ అయితే ఆ ఛానల్ బాబు ఒక్కడి పేరు మీదనే పెట్టానప్పుడు. ఈ ఛానల్ మాత్రం స్వరుషి అంటే స్వస్తిక, ఆరుష్ ఇద్దరి పేర్లు కలిసేలాగా. ఇంకా స్వరుషి అని ఎందుకు పెట్టానంటే కొంచెం అమ్మాయి నేమ్ లాగా వస్తది గదా! స్వరుషి అంటే వినడానికి కూడా బావుంటది గదా! అని జెప్పేసి నేను ఇలా చూజ్ చేసుకున్నా. ఇంకా నా పేరు, మా ఆయన పేరు గూడా పెట్టొచ్చు. కాకపోతే ఇంకా నాకు లక్కీ చార్మ్స్ అంటే వాళ్ళిద్దరే మా పిల్లలు. సో, అందుకే వాళ్ళ పేరుతో పెట్టాను. ఇంకా ఇల్లయితే క్లీన్ చేసుకుంటున్నాం. సో, ఇంక ఇంతే అండి. దీని తర్వాత నేనైతే లంచ్ చేసేస్తాను స్నానం చేసి. అప్పుడే ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. 3:30 అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం ఏం లేదు షూట్ జేయడానికి. ఇంకా పాపని తీసుకురావడానికి ఎళ్తున్నా కిందికి. స్కూల్ పక్కనే ఒక 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ కూడా పట్టదు. 2-3 మినిట్స్ ఉంటదంతే. తీసుకురావాలి పాపని.
ఇంకా మా పాప అయితే వెయిట్ చేస్తుంది ఇక్కడ వాళ్ళ అన్నయ్య వచ్చే వరకు. తను ఓన్‌గా గూడా వస్తాడు మా అబ్బాయి. కాకపోతే ఈరోజు వర్షం పడుతుంది గదా! మళ్ళీ అక్కడ వాటర్ గూడా బాగా హెవీగా ఉన్నాయి. అక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం మడ్డీ వాటర్ ఉన్నాయి అక్కడ. అందుకే అని జెప్పేసి నేను తీసుకురావడానికెళ్ళాను. సో, నవ్వుతున్నాడు చూడండి. ఇంకా మా పాపను ఇలా బరువులు మోపిస్తున్నానని ప్లీజ్ మీరైతే నన్నేమనొద్దు. ఎందుకంటే ఆమె అస్సలే వినదు చెప్తే. ఆమెకు నచ్చినట్టే చేస్తది. ఇంకా నేను గూడా వదిలేస్తా. ఇంకా బలవంతంగా తీసుకుంటే మాత్రం అరుస్తది. ఇంకా ఈయన మాత్రం అసలు మోయడానికి ఇబ్బంది పడతాడు. వీళ్ళిద్దరు బాగా అపోజిట్ కంప్లీట్‌గా. ఇంటికొచ్చిన తర్వాత ఖచ్చితంగా పాపకైతే జడలనేవి మళ్ళీ ఏస్తానండి. ఎందుకంటే ఆమె అక్కడ ఏం పని చేస్తదో ఏమో అర్థం కాదు. కానీ మొత్తం మార్నింగ్ ఎంత డీసెంట్‌గా రెడీ అయ్యి ఎళ్తదో ఇంటికి అంత అపోజిట్‌గా వస్తది ఇంటికి. ముఖ్యంగా హెయిర్ అయితే మొత్తం మెస్సీగా అయిపోతది. నేను అడుగుతా అసలు ఏం చేస్తానవి ఇక్కడ స్కూల్‌లో వర్క్ చేస్తానవా? ఏదైనా చదువుకుంటున్నావా? అని అంటా గానీ ఈ మా ఫ్రెండ్ తీసేసింది మమ్మీ, ఆమె తీసేసింది, ఈమె తీసేసింది అని చెప్తది. ఇగ అంతే పిల్లలు గదా! స్కూల్‌కెళ్తే వాళ్ళు అట్లనే చేస్తారు. ఆడుకుంటూనే ఉంటారు. కాకపోతే ఇంటికొచ్చిన తర్వాత ఇంక కిందికెళ్ళి గూడా ఆడుకుంటది కాబట్టి జుట్టయితే ఖచ్చితంగా ఏస్తాను. ఈమె దగ్గర ఒక మంచి గుడ్ హ్యాబిట్ ఉందండి. ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత ఆమె బ్రష్ చేసుకొని ఫస్ట్ హోమ్ వర్క్స్ రాసుకుంటది. అది గుడ్ హ్యాబిటే. కాకపోతే తిని రాసుకోవాలి, ఏదైనా తిని, తాగి రాసుకోవాలని నేనంట. ఆమె అస్సలే వినది. ఆమె చేస్తది. ఖచ్చితంగా రాసుకున్న తర్వాతనే ఏదైనా తింటది. దాని తర్వాత ఫ్రెష్ అయ్యి ఆడుకుంటది గానీ ఫస్ట్ తిని చేసుకోవాలి గదా! అది ఇంకా బెటర్ గదా! సో, అంతే నేను అదొక్కటే చెప్తా ఆమెకి. కాకపోతే ఆమె హోమ్ వర్క్ మాత్రం మంచిగా ఫినిష్ చేసుకుంటది. మా అబ్బాయి మాత్రం చేస్తాడు. హోమ్ వర్క్ అయిపోయిన తర్వాతనే ఆడుకుంటాడు గానీ, కొంచెం స్లోగా బాగా మెల్లగా చేస్తాడు. అట్లా అని అగ్లీగా రాయడు. హ్యాండ్ రైటింగ్ నీట్‌గా రావాలి. అలాగే ప్రాపర్‌గా చేస్తాడు. ఈమె గూడా ప్రాపర్‌గానే చేస్తది గానీ, ఆయన కొంచెం స్లో అన్నట్టు అంతే. ఇంకా పిల్లలకైతే వచ్చిన తర్వాత బీట్రూట్ అండ్ క్యారెట్ ఏసి జ్యూస్ చేసిచ్చాను. ఇందులో యాపిల్ ఉంటే గూడా కొంచెం టేస్ట్ బావుంటది గదా! కాకపోతే మా ఆయన తీసుకురాలేదు యాపిల్. మార్కెట్‌కెళ్తే అక్కడ యాపిల్స్ ఉండవు యాక్చువల్లీ. వెజిటబుల్ మార్కెట్ గదా! ఇవే ఉంటాయి. ఫ్రూట్స్‌లో అంటే మళ్ళీ ఫ్రూట్ షాప్‌కెళ్ళాలి. సో, ఆయన ఇవే తీసుకొచ్చాడు. ఇంకా పోమోగ్రానేట్ ఉంది గానీ, ఇక నార్మల్‌గా బీట్రూట్ ఇది ఏసుకొని తాగితే కూడా బానే ఉంటది గదా! ఇంకా వీటిని బీట్రూట్ చపాతీలాగా చేద్దాం అనుకున్నా. ఒక షార్ట్‌గా కూడా యూజ్ అవుతది. అండ్ పిల్లలకు గూడా బానే ఉంటది అనుకున్నా గానీ, ఇంకా బీట్రూట్ చపాతీ కంటే గూడా బీట్రూట్ జ్యూస్ ఇంకా చాలా బెటర్ గదా! అంటే డైరెక్ట్ మనం జ్యూస్ తాగేయడము. చపాతీలో అంటే అందులో మిక్స్ అయిపోతది. ఇంకా దానికంటే కూడా నాకు ఇదే బెటర్ అనిపిచ్చింది. చూడండి అప్పుడే నేను మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేశాను. కానీ చూడండి మొత్తం పొంగిపోయింది పప్పు. అయితే వెజిటబుల్ కర్రీ చేద్దాం అనుకున్నా గానీ, ఇంక ఈవినింగ్ గదా! ఎందుకని పప్పే బెటర్ గదా! అని జెప్పి కొంచెమే గదా! అని చేశాను. మొత్తం పొంగింది. ఇంక మనకు ఆతృత ఆగుతదా? గ్యాస్ మంచిగా లేకపోతే. ఒక చేతిలో ఫోను పట్టుకొని ఇంకో చేత్తోని క్లీన్ చేశాను. ఇంకా రేపటి కోసం అయితే బెండకాయలు కడిగి పెట్టాను. ఎందుకంటే డ్రై అయిపోతేనే బావుంటది గదా! బెండకాయ కర్రీ లేదంటే అంత అతుక్కుపోతది. టేస్ట్ అనేది కూడా బావుండది. అయితే నేను మర్చిపోయానండి దీంట్లో గార్లిక్ లేవు ఇంట్లో అయిపోయినాయి. నేనసలు వెజిటబుల్స్‌తో చేయాల్సింది. కానీ పప్పు ఉడకబెట్టిన తర్వాత అర్థమైంది. అయ్యో! ఇంట్లో ఎల్లిపాయలు లేవు గదా! అని అనిపిచ్చింది. ఇంక చేసేదేం లేదు. ఆల్రెడీ పప్పు బాయిల్డ్ అయిపోయింది. సో, ఇంక పప్పునే ఉప్పు, కారం, పసుపేసి ఇందులో కొంచెం కరివేపాకేసి బాయిల్ చేశాను. దాని తర్వాత కొత్తిమీరతో పోపుబెట్టేశాను. ఇందులో నో వెల్లుల్లి, నో ఆనియన్. ఇది మా నానమ్మ చేస్తదండి ఈ ప్రాసెస్. అందులో ఏమెయ్యదు. అంటే వెల్లుల్లిపాయలేస్తదిలెండి. ఇంకా ఏమెయ్యదు. కొత్తిమీర, ఇట్లా మెంతి ఇట్లా ఏమెయదు. ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ అంతే. అంతే ఏసి చేస్తది. నిజంగా ఆమె హ్యాండో ఏమో గానీ టేస్ట్ అయితే ఎంత బావుంటదంటే చాలా బావుంటది. ఇది పోపయితే నేను ఒక స్పూన్ నెయ్యి గూడా యాడ్ చేశానండి. పిల్లలు తింటారో లేరో అలవాటయితారు గదా! అని చెప్పేసి అప్పటికి మా బాబు అడుగుతున్నాడు, "ఏంటిదో వాసన వస్తుంది మమ్మీ ఇక్కడ నెయ్యేసినావా?" అంటున్నాడు గానీ, ఏం లేదని చెప్పి ఇచ్చేసాను. ఇంకా తిన్నాడు. ఇంతే అండి వీడియో. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. సో, ఇంతే ఈ వీడియో. మేమైతే డిన్నర్ చేసేసాము. ఇంకా అందరికీ బాయ్. గుడ్ నైట్. మరి వెళ్తున్నా.